హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇప్పుడైతే గ్యాస్ అనేది మనకు దొరకడం కష్టంగా ఉంది గదా! కాబట్టి ఈ టిప్స్ ఫాలో అయ్యారనుకంటే కంపల్సరీ 2 నెలలకైతే గ్యాస్ ఖచ్చితంగా వస్తుందండి. ఇది వచ్చేసి గ్యాస్ సేవింగ్ అనే ట్రిక్స్ అనేది నేను షేర్ చేస్తాను. మీరు వీడియో ఫస్ట్ టైమ్ చూస్తుంటే గనుక సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసేసేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం మరి. కొంతమందికి గ్యాస్ సిలిండర్ అనేది 1 మంత్‌కి ఒక గ్యాస్ సిలిండరే వస్తుంది. అలాగే ఇంకొంతమందికి 2 మంత్స్, 3 మంత్స్ అలా కూడా వస్తుందండి. నేనైతే ఇక్కడ 2 నెలలకని చెప్తున్నాను. మీరు ఈ టిప్స్ ఫాలో అయితే మీకు ఇంకా ఎక్కువగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 1 మంత్‌కి ఒక గ్యాస్ సిలిండర్ వచ్చే వాళ్ళకైతే ఈజీగా 2 మంత్స్ అయితే వస్తుందండి. ఎలా అంటే మీరు చేసే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారనుకోండి నేను చెప్పేటివి కంపల్సరీ అయితే వస్తుందండి. ఇవి చాలా చిన్నగా అనిపిస్తాయి ఈ టిప్స్. కానీ ఇది ఒక్కసారి ఫాలో అయ్యారనుకోండి మీకే తెలుస్తుంది. ఇంత గ్యాస్ అనేది మనం వేస్ట్ చేస్తున్నామా ఇన్ని రోజులుగా అని. ఏదైనా మన దగ్గర ఉన్నప్పుడు, ఎక్కువగా ఉన్నప్పుడు దాని వాల్యూ తెలీదు. అది లేనప్పుడే కదండీ మనకు దాని వాల్యూ తెలుస్తుంది. ఇంతకుముందు గ్యాస్ మనకు డబ్బులు పెట్టి కొనేదైనా కూడా మనకు దొరుకుతుంది కదా! కాబట్టి ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మనకు దొరకడం కష్టంగా ఉంది. ఇలాంటి టైంలో మీరు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలనేది పాటించి గ్యాస్‌ను సేవ్ చేసుకోండి. మీరందరూ సేవ్ చేసుకోవాలని అందుకే ఈ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఇంతకుముందు పార్ట్ 1 అయితే చేశాను. అది కూడా చూడండి. చూసి అది ఇది చూసి మీరు గ్యాస్ అనేది సేవింగ్ అనేది చేసుకోండి. ఇక ముఖ్యంగా కొంతమందికి 1 మంత్‌కి ఒక గ్యాస్ సిలిండర్ వస్తుందని చెప్పాను కదా! అలాంటి వాళ్ళకైతే ఇంకా 10-20 డేస్ కూడా ఎక్స్‌ట్రా వచ్చేలాగా ఉంటుంది ఈ టిప్స్ అనేది. ఇప్పుడు ఈ టైంలో అయితే ఎక్కువగా మీరు రైస్ కుక్కరు, అలాగే ఇండక్షన్ స్టవ్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే అంటే రైస్ కుక్కర్, ఇండక్షన్ స్టవ్ లేకపోతే ఇప్పుడు మీరు అమౌంట్ పెట్టైనా కొనండి. ఇప్పుడు మనం గ్యాస్ సేవింగ్ చేసుకోవాలా? లేకపోతే వీటికి అమౌంట్ ఎక్కువగా పెట్టి కొనాలా? అని ఆలోచించొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఈ 2 ఉన్నందువల్ల మీరు భవిష్యత్తులో కూడా మీకు ఉపయోగపడుతుందండి. గ్యాస్ సేవ్ అయితే అవుతుంది. కొంతమందికి వంట అనేది త్వరగా అయితే అయిపోదు. హడావిడిగా పొద్దున్నే మనము పిల్లలకు లంచ్ బాక్సులు ఈ హడావిడిలో కూడా ఈ రైస్ కుక్కర్, అలాగే ఇండక్షన్ స్టవ్, గ్యాస్ ఈ 3 ఉన్నా కూడా మనకు వంట అనేది త్వరగా కూడా అయిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కంపల్సరీ రైస్ కుక్కర్, అలాగే ఇండక్షన్ స్టవ్ అనేది కంపల్సరీ వాడాలండి. మీరు ఇప్పుడే కొనుక్కొచ్చుకోకపోతే ఇంకా మనకు గ్యాస్ అనేది దొరకడం కష్టం అవుతుంది. కాబట్టి రేట్లు కూడా ఎక్కువగా పెంచేస్తారు. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించుకొని ఒకసారి కొని పెట్టుకోండి. ఇవి ఒక్కసారి కొనుక్కొచ్చుకుంటే ఇవేం వేస్ట్ అంటే ఖరాబ్ అయితే ఎక్కువగా కావు కదా! మనకు భవిష్యత్తులో కూడా ఉపయోగపడతాయి. కాబట్టి మీరైతే ఒకసారి ఇవైతే ట్రై చేయండి. రైస్ కుక్కర్‌లో చాలా ఐటెమ్స్ చేసుకోవచ్చండి. ఒక రైస్ కుక్కర్ ఉంటే చాలు. ఇక గ్యాస్ కూడా అవసరం లేకుండా దాంట్లోనే మొత్తం చేసుకోవచ్చు. అలాగే ఇండక్షన్ స్టవ్ ఉన్నా కూడా ఈజీగా మనం గ్యాస్‌ని అసలు ముట్టుకోకుండా ఈ 2 దాంట్లోతోనే చేసేసుకోవచ్చండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు వంట చేసే ముందు ఈ ఈ నేను చెప్పే ఈ 5 టిప్స్ అయితే ఫాలో అవ్వండి. కంపల్సరీ గ్యాస్ అయితే సేవ్ అవుతుంది. మీరు ఫాలో అయ్యి నాకు కామెంట్‌లో కామెంట్ చేయండి. వంట చేసే ముందు మీరు పప్పు కానీ, రైస్ కానీ ఏదన్నా ముందుగా నానబెట్టండి. మనం వండుకునే ముందే ఒక గంట ముందే నానబెట్టేసుకోండి. మీరు ఫస్ట్ ఇవి మీరు ఈరోజు ఏం చేయాలనుకుంటున్నారో పప్పులు అలాంటివి ఏమన్నా ఉంటే ముందే నానబెట్టేసుకోండి. నానబెట్టేసుకొని మీరు మిగతా పనులు చేసుకునే లోపు అవి నానేస్తాయి. నానటం వల్ల మనకు తొందరగా కుక్ అవుతాయి. కుక్ అవుతే మనకి గ్యాస్ అనేది సేవ్ అవుతుంది. అలాగే మీరు వంట చేసేటప్పుడు ఎక్కువగా హైలో పెట్టొద్దండి. మీడియంలో పెట్టి చేసుకోండి. మీరు పెట్టే గిన్నె ఉంటుంది చూడండి. ఆ గిన్నె కింది మట్టుకు మాత్రమే కాలాలి. మొత్తం పక్కకొచ్చేసి హై ఎక్కువగా పెట్టేస్తే పక్కకు వెళ్ళిపోతుంది గ్యాస్. దానివల్ల గ్యాస్ అనేది వేస్ట్ అయితే అవుతుంది. మీరు వంట చేసే ముందు కూరగాయలన్నీ ముందే కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఒకేసారి వంట చేశారనుకోండి ఈజీగా మనకు అది వేడవుతుంటే మనం వేసుకుంటూ దాంతో పాటు మనం పక్కన చిన్న చిన్న పనులు కూడా అయిపోచేసుకుంటూ ఉండొచ్చండి. అలా కాకుండా మీరు పెన్నం పెట్టేసి కూరగాయలు కట్ చేసుకుంటే అలాగే కొంతమంది అలా ఫాస్ట్‌గా కట్ చేసుకొని అన్నీ చేసేయగలరు. అలా కాకుండా హడావిడి పడకుండా ముందుగానే అన్ని కూరగాయలు ఒక ప్లేట్‌లో అన్నీ పెట్టేసుకొని కరివేపాకు ఒకసారి ఫ్రిడ్జ్ కాడిపోకుండా అలా మొత్తం ఒక ప్లేట్‌లో మనకేమేం కావాలో అన్నీ తెచ్చి పెట్టేసుకున్నారనుకోండి, ఈజీగా మనం వంట చేసుకోవచ్చండి. అలాగే స్టవ్ అనేది గ్యాస్ అనేది ఎక్కువగా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఈ టిప్స్ ఫాలో అయ్యి చూడండి మీరు ఒకసారి మీకే బాగా అనిపిస్తుంది. అలాగే కూరగాయల ముక్కలు కూడా ఎక్కువ లావు లావుగా కట్ చేసుకోకుండా సన్న సన్నగా కట్ చేసుకోవడం వల్ల త్వరగా మగ్గిపోతాయి. ఇలా మీరు ఇంకా ఎక్కువసేపు మగ్గకుండా ఉండాలన్నా కూడా మనకు ఆయిల్ ఎక్కువగా పట్టకుండా అలాగే ఎక్కువగా గ్యాస్ అనేది ఎక్కువగా యూజ్ చేయకుండా ఉండాలంటే కూరగాయలని స్టీమ్ చేసుకోండి. స్టీమ్ చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది. అలాగే గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఒకసారి స్టీమ్ చేసుకొని ఈ స్టీమర్‌ది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి చూడండి. చాలా తక్కువండి. ఇది కూడా గ్యాస్ మీద పెట్టి మనం యూజ్ చేసుకోవాలి. కానీ ఒకటేసారి ఎక్కువగా వెజిటబుల్స్ అన్ని ఒకటేసారి ఒక 10 మినిట్స్ లోపల స్టీమ్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 200-250 రూపీసే ఉంది. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఎక్కువగా హెల్త్ గురించి కూడా ఆలోచిస్తున్నాం కాబట్టి స్టీమ్ చేసుకున్న కూరగాయలు తినడం వల్ల మనకు చాలా మంచిది. ఇలా మీరు స్టీమ్ చేసుకొని వండుకున్నారనుకోని తక్కువ ఆయిల్‌తో మనం కుక్ చేసుకోవచ్చు. అలాగే త్వరగా కూడా వంట అనేది అయిపోతుంది. జస్ట్ స్టీమ్ చేసుకొని మనం మొత్తం పోపు దినుసులు కొద్దిగా ఆయిల్ వేసి
మనం కుకింగ్ అయితే చేసేసుకోవచ్చండి. ఈజీగా కూడా అయిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ సెక్షన్. మనకి ఎక్కువగా మార్నింగ్ లేస్తానే ఫస్ట్ దోస, ఇడ్లీ, పూరి ఇవే చేసుకుంటూ ఉండాలి. దీనికి మనకు టైం ఎక్కువగా పడుతుంది. ఎందుకు అంటే దోస ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో మనం చేస్తూ ఉండాలి. పిల్లలకి ఒక టైంలో, హస్బెండ్‌కి ఒక టైంలో, మనకొక టైంలో అలా చేయడం వల్ల ఆ పెన్నం హీట్ ఎక్కడానికి టైం పడుతుంది. మళ్ళీ బంద్ చేసినాక ఆ హీట్‌కు టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి వారంలో 2, 3 డేస్ ఇడ్లీ, పూరి, దోస ఇలా చేసుకున్నా కూడా మిగతా 4 డేస్ వచ్చేసి ఫ్రూట్స్. అన్ని ఫ్రూట్స్ కట్ చేసి మార్నింగ్ డ్రై ఫ్రూట్స్‌తో పాటు ఇవి తినడానికి ట్రై చేయండి. అలాగే ఒకరోజు పెరుగన్నం. ఇప్పుడు సమ్మర్ కాబట్టి నైటే పాలు రైస్‌లో ఏసేసి తోడేసేసి పెట్టేసి దాంట్లో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఏసుకొని మార్నింగ్ కల్లా ఇది కొంచెం డిఫరెంట్‌గా కూడా పిల్లలు ఎక్సైట్‌మెంట్‌గా కూడా తింటారండి. ఇలా పెరుగన్నంలాగా. ఇంకొకటి రాగి జావ. రాగి జావ కూడా ఇప్పుడు సమ్మర్‌లో బాగా పనిచేస్తుంది. అలాగే ఓట్స్ అండి. ఓట్స్ కూడా ఇలా అంటే స్టవ్‌తో పని లేకుండా చేసే వంటలుంటాయి కదండీ! అలాంటి వంటల్ని ఇప్పుడైతే ఎక్కువగా మీరు ఆలోచించుకొని చేసుకోవడం వల్ల మనకు గ్యాస్ అనేది సేవ్ అయితే కంపల్సరీ అవుతుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్‌లో ఉన్నవి తీసిన వెంటనే వంట చేయకుండా మనం ఒక గంట ముందు తీసి దాని తర్వాత వంట చేసామనుకోండి మనకు ఇది గ్యాస్ అనేది చాలా సేవ్ అవుతుంది. ఎలాగంటే మనం ఫ్రిడ్జ్‌లో కూలింగ్ ఎక్కువగా ఉంటది. అది తీసిన వెంబటే మనం కట్ చేసి మనం వండడం వల్ల ఆ కూలింగ్ అనేది తగ్గడానికి ఈ గ్యాస్ అనేది ఎక్కువగా అబ్జర్వేషన్ చేసుకుంటుంది. దానివల్ల మనకు గ్యాస్ అనేది ఎక్కువగా ఖర్చయితే అవుతుంది కాబట్టి మనం అలా కాకుండా ఫ్రిడ్జ్‌లోది ముందే తీసి పెట్టేసుకోండి. మీరు మార్నింగ్ లేస్తేనే మీకు ఏం వంట చేయాలో మీకొక ఐడియా ఉంటుంది కదా! ఆ ఐడియా ప్రకారం మొత్తం తీసి ఆహ్, గ్యాస్ స్టవ్ మీద అంటే గ్యాస్ పక్కన బండ మీద పెట్టేసుకోండి అన్ని పాలతో సహా. అలా పెట్టిన తర్వాత మీరు ఆ వల్ల చిన్న చిన్న పనులు చేసేసుకొని దాని తర్వాత వంట స్టార్ట్ చేశారంటే ఈజీగా అయితే అవుతుంది. ఇక ముఖ్యంగా వచ్చేసి రైస్ కుక్కరు అలాగే ఇండక్షన్ స్టవ్ వాడడం వల్ల చాలా గ్యాస్ అయితే సేవ్ అవుతుందండి. మీరు ఎప్పుడూ కూడా మీరు వండడం రైస్ కుక్కర్‌లో అనుకోండి. ఇప్పుడు నేను రైస్ కుక్కరే కాకుండా ఇప్పుడు పప్పు కుక్కర్ ఉంది. అంటే ప్రెషర్ కుక్కర్ ఉంది. ప్రెషర్ కుక్కర్‌లో మీరు రైస్ పెట్టేసుకోవచ్చు. ఒక చిన్న బౌల్‌లో రైస్ పెట్టేసుకొని దానిపైన ఎగ్స్ పెట్టేసుకోవచ్చు. హ్మ్. ఇలా పెట్టేసుకొని ఒకటేసారి మీరు 2 వంటలైతే చేసేసుకోవచ్చండి. అలా కాకుండా ఇప్పుడు స్టీమ్ లాగా కూడా చెప్పాను కదా! అది కూడా ఈ ప్రెషర్ కుక్కర్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఇక ఒక రైస్ కుక్కర్‌లోనే రైస్ పెట్టేసుకుంటున్నారనుకోండి. ఆ రైస్ కుక్కర్‌లోనే మీరు ఎగ్స్ పెట్టేసుకోండి. ఎగ్స్ పెట్టేసుకొని 2 ఒకటేసారి టైం అయితే అయిపోతాయి. మీరు పొయ్యి మీద రైస్ వండేటట్టుంటే రైసు హాఫ్ పెడతాం కదా! అంటే మామూలుగా గంజి వంచేవాళ్ళు కాకుండా నార్మల్‌గా హాఫ్ పెట్టే వాళ్ళకు ఇలా ఎగ్స్ పెట్టేసినా కూడా పొయ్యి మీద కూడా 2 ఒకటేసారి అయితే అలాగే మీరు పిల్లలకు అప్పటికప్పుడు పాలు వేడి చేసి ఇవ్వాలనుకున్నారనుకోండి, మళ్ళీ స్టవ్ అంటియకుండా ఆ రైస్ వేడయ్యే టైంలోనే మీరు పాలు పెట్టొచ్చు పైన. మూత ఉంటుంది కదా! మూత పైన ఈ పాలు పెట్టేస్తే హీట్ అవుతాయి. ఒకవేళ ఇది కాదంటే గనక రైస్ వండేటప్పుడు ఎగ్స్ పెట్టేసిన తర్వాత పైన మూత పెడతాం కదా! మీడియంలో పెట్టండి మంట. దానిపైన మీరు మూత పైన మీరు పాలు మనం వేడి చేసి తోడేయాలనుకుంటాం. ఆ పాలు పెట్టండి. ఆ రైసు మగ్గి ఉడికేలోపు ఆ పాలు కూడా కాగిపోతాయి. నెయ్యి వేడి చేసుకోవాలన్నా కూడా ఇలా పైనే పెట్టేసామనుకో ఆ వేడికి మనకు నెయ్యి కూడా కరిగిపోతుందండి. అలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతున్నారనుకోండి మీకు గ్యాస్ అనేది కంపల్సరీ సేవ్ అయితే కంపల్సరీ అవుతుందండి. ఈ టిప్స్ అనేది మీరు ఫాలో అయ్యి మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసినవి కామెంట్‌లో